సినీ ఇండస్ట్రీకి ఎప్పటికప్పుడు కొత్త అందాలు పరిచయం అవుతూనే ఉంటాయి. అలా 2024లో ఒక్కసారిగా దూసుకొచ్చిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. మహారాష్ట్రకు చెందిన ఔరంగాబాద్ లో పుట్టి నైజీరియాలో పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ముంబై వచ్చేసి ఇంటర్ చదువుతూనే మోడల్ గా క్రేజ్ సంపాదించింది. అదే సమయంలో డైరీ మిల్క్ యాడ్ లో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన భాగ్యశ్రీ 2023లో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. యారియన్ 2 లో నటించింది. ఆమె యాక్టింగ్ కు మంచి మార్కులే పడ్డాయి. అలా టాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించింది. రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ను అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ భాగ్యశ్రీ అందంతో పాటు అభినయానికి వేరే లెవెల్లో ప్రశంసలు వచ్చాయి. మూవీలో మార్వాడి అమ్మాయిగా కనిపించిన ఆమె తన డైలాగ్స్ తో అందరినీ ఫిదా చేసింది. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ జోరు మీద ఉన్న భాగ్యశ్రీ వరుస సినిమాలతో సందడి చేస్తుంది. అదే మిస్టర్ బచ్చన్ హిట్ అయి ఉంటే భాగ్యశ్రీ క్రేజ్ వేరే లెవెల్లో ఉండేది. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తుంది. మంచి ఆఫర్స్ ను ఖాతాలో వేసుకుంటుంది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని అలాగే మహేష్ బాబుతో దుల్కర్ సల్మాన్, రణ దగ్గుపాటి కలిసి నటించిన కాంతాలో ఛాన్స్ లను కొట్టేసింది భాగ్యశ్రీ.